కాక 70 రూపాయలకే తీసుకెళ్తా అన్నప్పుడు నాకు డౌట్ రావాలి కదా. చూడండి మేసాలు కూడా సరిగ్గా రాలేదు, అప్పుడు శరీర కాల్ చేస్తున్నాడు. స్టాట్యూ చూడండి అద్దరింది అసలు. ఎండ అయితే చంపుతుందండి. ట్రైన్ లోపల ఏసీ మటుకు మంచి బందోబస్తుగా ఉందండి. జలియన్ వాలాబాగ్ దగ్గర ఉంటుంది. అండ్ అక్కడైతే టాయిలెట్ ఆక్యుపెన్సీ బోర్డు ఉంది, అంటే టాయిలెట్ లో ఎవరన్నా ఉన్నారా లేరా అని లైట్లు వెలుగుతాయి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నో నేను అమృత్సర్ లో ఉన్నాను కదా. ఈ బ్లాగ్ లో ఏంటంటే మనం అమృత్సర్ ని చూపిస్తున్నాను కొంచెం, అండ్ అలాగే అమృత్సర్ టు అజ్మీర్ ఎలా వెళ్ళాను ఏంటి అనే ట్రైన్ జర్నీ ఉండబోతుంది. గోల్డెన్ టెంపుల్ ఏరియాలో ఏంటంటే చిన్న చిన్న రోడ్లన్నీ ఉంటాయి. ఇలా ట్రాఫిక్ జామ్లు అవి అవడం సహజం అనమాట. ఇటు సైడ్ అంతా ఖాళీ, ఇటు సైడ్ అంతా ట్రాఫిక్ జామ్. అమృత్సర్లో అయితే మనం ఇలాంటి రిక్షాలను అయితే స్పాట్ చేయొచ్చు. మనం ఈ గల్లీల్లో రిక్షాల మీద కూడా తిరగచ్చు. ఈ స్టాట్యూ అయితే తెలుసు కదండి, జలియన్ వాలాబాగ్ దగ్గర ఉంటుంది. లోపలికి అయితే జలియన్ వాలాబాగ్కి ఎలా వెళ్ళాలి. అండ్ ఈ స్టాట్యూ గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడే నడుచుకుంటూ గోల్డెన్ టెంపుల్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు స్టాట్యూ చూసారు కదా జలియన్ వాలాబాగ్, ఆ స్టాట్యూకి స్ట్రైట్ గా ఒక సైడ్ వెళ్తే మనకి గోల్డెన్ టెంపుల్, అండ్ ఇంకా ఎలాగో ఇక్కడ వీళ్ళకి అలాగండి. వారే వా, స్టాట్యూ చూడండి అద్దరింది అసలు. గైస్ ఈ స్టాట్యూ ఎవరిదంటే మహారాజా రంజిత్ సింగ్ జీ 1780s నుంచి 1839 వరకు రూల్ చేసిన ఆయన. అద్దరింది స్టాట్యూ అయితే మటుకు. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ, ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తా. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ. అండ్ ఈ సర్కిల్లో నేను ఏం స్పాట్ చేశానంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ని అయితే స్పాట్ చేశా. ఈ బస్ ఏంటంటే మనం అమృత్సర్ లోకల్ సైట్ సీయింగ్ చేయాలనుకోండి, ఈ బస్ బుక్ చేసుకుంటే మనకు చాలా చోట్లకైతే తిరగచ్చు తక్కువ రేటుకి. అది ఎలా ఉంటదంటే ఇలాంటి బస్సులు ఎక్కడ కనిపించినా మనం ఎక్కచ్చు. గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ వాళ్ళు అనమాట ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది, www.amritsardeko.com. ఇందులో నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనుకుంటా. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్కి 2 ప్యాకేజ్లు అయితే ఉంటాయి. సిటీ టూర్ ఒకటి, ఇంకోటి వాగా బార్డర్ టూర్. ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. భయ్యా కిतना है सर? फुल डे का 445, ओनली बॉर्डर जाना तो 315 है बहुत है अप एंड डाउन. సో ఫుల్ డే టూర్కి అయితే 445, ఓన్లీ బార్డర్ అయితే ఓన్లీ బార్డర్ 315 रुपये आना जाना. సో ఓన్లీ బార్డర్ అయితే 315 రూపాయలు అంటండి. తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఒకవేళ మీరు బార్డర్కి వెళ్తున్నారంటే ఇక్కడ 3ంటికి వచ్చారు అనుకోండి, 315 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. తీసుకెళ్తారు బార్డర్ దగ్గరికి, బీటింగ్ రిట్రీట్ చూపిస్తారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. 8 గంటలకు రిటర్న్ అయితే అవుతారు. బాగుంది కదా ప్యాకేజ్ ఇది. మనం క్యాబులకి 1500, 2000 ఇవ్వాల్సి వస్తుంది. ఇదైతే చాలా బెస్ట్ అని చెప్తాను నేను. పేరుకు వర్షాకాలం అయినా ఎండ అయితే చంపుతుందండి. అమృత్సర్ లో అన్ని ఎక్కువ అండి, అటు వర్షాలు ఎక్కువ, ఎండ ఎక్కువ, అలాగే చలికాలం చలి కూడా చాలా ఎక్కువ ఉంటదండి. కాకపోతే చలికాలం ఇక్కడ ఓన్లీ 2 నుంచి 2.5 నెలలు ఉంటుంది అంతే. వా రే వా, ఏమైనా షాటా. ఓహో, మళ్ళీ నేనైతే ఈ దాబాకి వచ్చాను. ఏ రోజు అయితే నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ తిన్నానో నాకు చాలా బాగా అనిపించింది. అందుకే మళ్ళీ నేను ఇక్కడికైతే వచ్చాను. జో అయితే వెళ్ళిపోయింది, తన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ అనమాట. నా ట్రైన్ వచ్చి ఈవినింగ్. ఇప్పుడు ఇక్కడ లంచ్ అయితే చేస్తా. ఇక్కడ మెనూలో నాకు ఇది చాలా ఇష్టం, అమృత్సరి ఆలు కుల్చా థాలీ. అదైతే చెప్పాను. సో కుల్చా థాలీ అయితే వచ్చింది. 2 ఆలు స్టఫ్డ్ కుల్చా ఇచ్చారు, బూందీ రైతా, చనా కర్రీ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 220 రూపాయలు అయితే పడింది నాకు. ఏదో అనుకున్నాను కానీ బూందీ రైతా కూడా చితక్కుడ వేసింది తెలుసా, అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నా హాస్టల్కి అయితే వెళ్ళిపోతాను. ఆల్రెడీ డామ్ని అయితే నేను వెకెట్ చేసి లగేజ్ అక్కడ పెట్టాను. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:45 అయితే అవుతుంది. సో ఇంకా మనం స్టేషన్ కి బయలుదేరిపోదాం. నా ట్రైన్ వచ్చేసి యాక్చువల్ గా 5:45కి. టైం ఇప్పుడు అరౌండ్ 3:15 అయితే అవుతుంది. నేను నా హాస్టల్ నుంచి అయితే బయలుదేరిపోయాను. బాయ్ మ్యాట్ ప్యాకర్స్. ఇప్పుడైతే నేను రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తాను. క్లైమేట్ మొత్తం మారిపోయింది, వర్షం వచ్చేలా ఉంది గైస్. ఇక్కడ ఎండ మటుకు చితక్కొడేస్తుంది తెలుసా, అలా ఎలా లేదు, చాలా దారుణంగా ఉంది. అసలు సమ్మర్ సీజన్ అంటే ఎవరు నమ్మరు. నేనైతే ఒక ఎలక్ట్రిక్ ఆటోని క్యాచ్ చేశాను 70 రూపాయలకి, స్టేషన్ డ్రాప్. వచ్చేటప్పుడు దోలు తీరింది, వెళ్ళేటప్పుడు అయితే మంచి డీల్లో క్రాక్ చేసా. చూడండి మేసాలు కూడా సరిగ్గా రాలేదు, అప్పుడు శరీర కాల్ చేస్తున్నాడు. ఇప్పుడే చిన్నకైతే స్టార్ట్ అయ్యింది. అంతా మన రాత అంటే కాక 70 రూపాయలకే తీసుకెళ్తా అన్నప్పుడు నాకు డౌట్ రావాలి కదా. చూడండి మ్యాటర్ ఏంటంటే మనం
అటు సైడ్ రావాల్సింది ఇటు సైడ్కి వచ్చాం స్టేషన్కి. ఇప్పుడు ఏదో జిమ్కి చేస్తాడు తాతగారు ఒక ఐడియా యూజ్ చేసి వెనకాల వైపు దింపేశారు. ఇది వెనకాల గేట్ అనమాట, మెయిన్ గేట్ అయితే కాదు, వెనకాల గేటు అమృత్సర్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద పెడతారు ఏంటి ఆ స్టోరీ అన్ని చూసుకుందాం. వ్లాగ్ వచ్చినప్పుడు చేశాను కదా, ఆ రోజు అయితే అటు సైడ్ దిగాను. బాగుంది స్టేషన్ అటు సైడ్. ఇటు సైడ్ కూడా నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే దిగుతుంది. ఇటు సైడ్ కూడా దిగచ్చు, ఆటోలు అవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ గేట్ అయితే స్టేషన్ నుంచి గోల్డెన్ టెంపుల్ చాలా దగ్గర. సో స్టేషన్ లో మన బ్యాగేజ్ అయితే స్కాన్ అవుద్ది, ఎయిర్పోర్ట్ లో ఎలా స్కాన్ అవుతుందో అలాగా మన బ్యాగ్ వచ్చింది. ఇప్పుడైతే చూడాలి ఏ ప్లాట్ఫామ్ ఏంటి. ఇక్కడ అయితే ఇవ్వలేదు ఇంకా బోర్డు పైన. ఇక్కడ లోకల్ గా ఎంక్వైరీ చేస్తే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఇక్కడ కూడా గోల్డెన్ టెంపుల్ లేఅవుట్ అయితే ఉంది, కాకపోతే ఇక్కడ చాలా పెద్దది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎగ్జిట్ అయినప్పుడు అదే మెయిన్ ఎంట్రన్స్ లో అయితే చిన్నది ఉంది, కానీ ఇక్కడ అయితే చాలా పెద్దదంటే పెద్దది ఉంది. పదండి మనం ప్లాట్ఫామ్ పైకి. లోపలికి అయితే వచ్చాను. దిగే ఎస్కలేటర్ అయితే పనిచేస్తుంది, కానీ వెళ్ళే ఎస్కలేటర్ పని చేయట్లే. ఇప్పుడు నడిచి ఎక్కాలి, అదంతా ఎక్కేద్దాం. ఎస్కలేటర్ ఎక్కి పైకి వచ్చాం అనుకోండి, స్టేషన్ వ్యూ అయితే ఇది పైనుంచి. మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఇప్పుడు ఢిల్లీ పఠాన్కోట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. పఠాన్కోట్ వెళ్ళేదండి ఇది. మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ మన ట్రైన్ పెట్టేసినట్టు ఉన్నాడు. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ట్రైనో కాదు ఇంకా తెలియదు. కోచెస్ అన్ని కూడా LHB కోచెస్. ఎస్, అమృత్సర్ టు అజ్మీర్. మనం ఇప్పుడు వెళ్ళేది అమృత్సర్ టు అజ్మీర్. ఈ ట్రైన్ వచ్చి అజ్మీర్ అమృత్సర్ ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. అజ్మీర్ నుంచి అమృత్సర్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 1961. ఇప్పుడు నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ ఏంటంటే 19614 అండి. అమృత్సర్ టు అజ్మీర్. ఇది కోచ్ నెంబర్ S1. నేనైతే ఏసీ చేయించుకున్నాను. దేవుడి దయ వల్ల గెస్ట్ చేశాను, ఎండ ఎలా ఉంటుందో తెలీదు, ఏసీ చేసుకుందామని. సో ఏసీ, ఈ ఏసీ కోచ్లు కాదు, ఏసీ అయితే వెనకాల. మై గాడ్, ఇవి జనరల్ బోగీలు అండి. జనరల్ బోగీ కూడా బాగుంది. సో 1, 2, 3 జనరల్ బోగీలు ఉన్నాయి ఇక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన మన ట్రైన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన శతాబ్ది, అమృత్సర్ న్యూఢిల్లీ స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్. డైలీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, 2 శతాబ్దీలు అయితే ఉంటాయి ఇక్కడ. ఒకటి పొద్దున్న అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తుంది, అటు సైడ్ నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుంది, ఇటు సైడ్ నుంచి కూడా మధ్యాహ్నం బయలుదేరుతుంది. మధ్యాహ్నం ఇన్ ద సెన్స్ అండి 4 చిల్లరకు బయలుదేరుతుంది. ఇది ఢిల్లీ వెళ్ళేటప్పటికి రాత్రి 10:30 అయితే అవుతుందండి. అండ్ కమింగ్ టు స్టేషన్ అయితే ఓకే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే ఇప్పుడు ఏదో ట్రైన్ అయితే వస్తుంది. మన భోగి దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం. S7 కోచ్ తర్వాత ఏసీ డబ్బాలు అయితే ఉన్నాయి. నాది కోచ్ నెంబర్ B1 థర్డ్ ఏసీ చేయించాను. అండ్ 55 సీట్ సైడ్ లోయర్. ఎంతైనా సైడ్ లోయర్ తీసుకుంటే సుఖం వేర్లే అండి. ఇది మన సీటు నాకు తెలిసి. ఇది B1 అనే, ఇది B1. ఏంటి ఎవడ పడుకున్నాడు, చూద్దాం లోపలికి ఎక్కి. ట్రైన్ ఇంకా క్లీన్ అయిందా అవ్వలేదు అనుకుంటున్నాను. భయ్య పడుకున్నాడు మన సీట్లో. సర్లే, చల్లగా ఉందిలేండి. సో ట్రైన్ లోపలికి ఎక్కాక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్యానులు లేవండి. మన పాత ఏసీ కోచ్లకి అయితే ఫ్యాన్లు ఉంటాయి, అవునా? అండ్ సాకెట్స్ అయితే కూడా అన్నీ మంచి సాకెట్లో ఉన్నాయి. మంచి ఇన్ ద సెన్స్ అంటే కొత్త సాకెట్లు, ఛార్జింగ్ సాకెట్స్. ఇంచుమించు ప్రతి సీట్కి ఒక సాకెట్ ఉన్నట్టుంది. మన పాత కోచెస్కి అయితే ఇవి ఎక్కడ ఉంటాయో తెలుసు కదా, ఎక్కడ ఉండేవి. ఇప్పుడు ఇటు సైడ్కి అయితే పెట్టారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సీట్ కలర్కి సిల్వర్ కలర్ మ్యాచ్ అయింది. ఇవి పైకి ఎక్కడానికి యూజ్ చేస్తాం కదా పై బర్తులకి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. మన పాతాట్లకి ఓన్లీ 3 స్టెప్లే ఉంటాయి. ఇవి కూడా ఐరన్ ఉంటాయండి. అండ్ అక్కడైతే టాయిలెట్ ఆక్యుపెన్సీ బోర్డు ఉంది. అంటే టాయిలెట్లో ఎవరన్నా ఉన్నారా లేరా అని లైట్లు ఎదుగుతాయి. మరి పవర్ కనెక్షన్ ఇచ్చాక చూద్దాం ఎంతవరకు న్యాయం చేస్తుందో లేదో. మన పాత కోచ్లతో చూసుకుంటే కొత్త కోచ్లు ఎదురే. అవునులేండి, ఇది ఫస్ట్ నేను ఎక్కిన LHB కోచ్. దీన్ని కూడా నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటా. అంతేనా కదా గైస్? సో గైస్, మీరు ఫస్ట్ ఎక్కిన LHB కోచ్ ఏంటో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను, కర్టెన్స్ కూడా మార్చేశారు. ఇక్కడ నా గ్లాస్ అయితే క్రాక్ ఉంది. ఇక్కడ పిల్లో అది ఇచ్చారు అండ్ రగ్గు కూడా ఇచ్చారు. నెక్స్ట్ అయితే దుప్పటిస్తారు. మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్దాం. మొత్తానికి అయితే LHB కోచ్లను చూసాం కదా లోపల. నాకైతే చాలా బాగా నచ్చింది LHB కోచ్. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి రేపు పొద్దున్న 9:10కి అజ్మీర్ అయితే రీచ్ అవుతుంది. మొత్తం 850 కిలోమీటర్లు అండి మనం ప్రయాణం చేయాల్సింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే మన ట్రైన్ ఉంది కదండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే చూడండి
చండీగఢ్ అమృత్సర్ ఇంటర్సిటీ 12411 అండ్ 12412. 12411 వచ్చి చండీగఢ్ నుంచి అమృత్సర్ వచ్చేటప్పుడు, అమృత్సర్ నుంచి చండీగఢ్ వెళ్ళేటప్పుడు 12412. అరే మనం ఏదో తీసుకుంటే బెటర్, ఏం దొరకవు అనుకుంటే దీనికి ప్యాంట్రీ లేదు, ఏదో తీసుకుందాం మనం. ఈ ట్రైన్ అమృత్సర్లో బయలుదేరినప్పటి నుంచి అజ్మీర్ రీచ్ అయ్యేదాకా 23 స్టేషన్లు అయితే టచ్ చేస్తుందండి, ఇంక్లూడింగ్ అజ్మీర్ అండ్ అమృత్సర్. 200 దియమనే. సో శాండ్విచ్ ఒకటి తీసుకున్నా, ఆలూ బుర్జీ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఒకటి భయ్య దగ్గర తీసుకున్నా. ట్రైన్ లోపల ఏసీ మటుకు మంచి బందోబస్తుగా ఉందండి. మనం బయటికి వెళ్ళి వచ్చాక తెలిసింది నాకు మ్యాటర్ అసలైంది. మంచి పవర్ఫుల్ ఏసీ అదిరింది. ఇందాక మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అమృత్సర్ టు చండీగఢ్ ఇంటర్సిటీ చూసాం కదా, అది వెళ్ళిపోయింది. అండ్ స్వర్ణ శతాబ్ది కూడా వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఇప్పుడు ముంబై టు అమృత్సర్ ట్రైన్ అయితే ఉందండి. వాటరింగ్ అది జరుగుతుంది, నాకు తెలిసి ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఐ మీన్ అవుటర్ నుంచి ఇప్పుడు పెట్టినట్టున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి అయితే అవుటర్ నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ వచ్చి చూద్దాం. సాయంత్రం అయ్యేటప్పటికి అమృత్సర్ రైల్వే స్టేషన్ నుంచి చాలా ట్రైన్లు అయితే బయలుదేరుతున్నాయి. ఏదో ప్యాసింజర్ ట్రైన్లో ఉంది, అక్కడ దాకా వెళ్ళొద్దాం. అమృత్సర్, పఠాన్కోట్, అమృత్సర్, హిసార్, లూధియానా, చూరు, ఇదేదో ఫాస్ట్ ప్యాసింజర్లో ఉంది. ఇది ఈ ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏమైందో ఏంటో. సో గైస్ టైం ఇప్పుడు వచ్చేసి 5:35 అయితే అవుతుంది. 5:45కి మన ట్రైన్ అయితే డిపార్చర్. ఎగ్జాక్ట్లీ టైం వచ్చి 5:45 అయితే అయ్యింది. ట్రైన్ అయితే అమృత్సర్ నుంచి బయలుదేరిపోతుంది. అమృత్సర్ స్టేషన్ కోడ్ వచ్చి ASR. స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. గోప్రో కలర్స్ అసలు ఎండ ఉంటే మటుకు గోప్రో చితక్కుడేస్తుంది. హియర్ కమ్స్ అమృత్సర్ జంక్షన్. బాయ్ బాయ్. మళ్ళీ మనం వింటర్లో అయితే కలుద్దాం. వట్టే సిటీ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అటు గోల్డెన్ టెంపుల్ కానీ, జలియన్ వాలాబాగ్ కానీ, కతార్పూర్ కానీ, అండ్ అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మటుకు నాకు ఎంత బాగా నచ్చాయంటే అంత బాగా నచ్చాయి. సో వెరీ సూన్ మళ్ళీ అయితే మనం వద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1A అంటే చిన్న ప్లాట్ఫామ్ వచ్చేటప్పుడు చూపించాను చూడండి, అందులో కూడా ఏదో ఫాస్ట్ ప్యాసింజర్ ఉంది. మనం వచ్చిన రోజు ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళాం. అండ్ సీ యూ సూన్ అమృత్సర్. వింటర్లో కలుద్దాం డెఫినెట్లీ. కౌంటర్లోకి కొడుతున్నాడు, ఫాస్ట్ ఎప్పుడు కొడతాడో చూద్దాం. ఈ వ్లాగ్లో మన ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా చూపిస్తాను, ఎందుకంటే నేను వ్లాగ్ చేసేది గోప్రోలో. అండ్ ఇక్కడ నుంచి కూడా క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వేది ఉండదు. లైఫ్లో ఎన్నో చూసి వచ్చాయి ఇక్కడికి. ఇప్పుడే మా ట్రైన్ మేనేజర్ అంటే మన గార్డ్ ఉంటారు కదా, గార్డ్ అయితే ముందుకు వెళ్ళారు. ఎందుకంటే స్టేషన్ నుంచి బయలుదేరి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, గేట్ కూడా క్రాస్ చేయలేదు, ఎవరో చైన్ అయితే లాగారు. మ్యాటర్ ఏంటో తెలియదు మరి. బాగా ముందు పాపం నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. టీటీ అయితే ఎక్కారు. ఇష్యూ సాల్వ్ అయిపోయినట్టు ఉంది. ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది మరి, చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. గైస్ మన జర్నీలో ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చాం. ఈ స్టేషన్ పేరు వచ్చి బ్యాస్ స్టేషన్. ట్రైన్ ప్రస్తుతానికి అయితే 15 నిమిషాలు లేట్ నడుస్తుంది. బ్యాస్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. ఇప్పుడు దాకా మనం అయితే 42 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసాం. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఫుల్ అయింది మరి. గైస్ ఈ ట్రైన్కి అయితే ఎటువంటి ప్యాంట్రీ అది ఉండదు, ప్రైవేట్ ప్యాంట్రీ ఉంటుంది అనమాట. మనకి ఫుడ్ అది సప్లై చేస్తారు, అన్నీ కూడా దొరుకుతాయి, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్తో సహా. ట్రైన్ పగవారా జంక్షన్కి అయితే వచ్చింది, కరెక్ట్ టైంకి అయితే వచ్చాం. ఇప్పుడు దాకా అయితే 100 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేసామండి. లాస్ట్ టైం ఈ స్టేషన్లోనే చాలా మంది దిగారు అమృత్సర్ వెళ్తుంటే, అలాగే ఇప్పుడైతే చాలా మంది కూడా మన ట్రైన్ ఎక్కారండి ఇదే స్టేషన్ నుంచి. ట్రైన్ అయితే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ లూధియానా. 36 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దగ్గర 15 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు లూధియానాకి. బయట అసలు వేడి గాలి ఒక విధంగా ఉంది తెలుసా. లోపల ఏసీలో ఉన్నాను కాబట్టి ఏం తెలియట్లేదు, కానీ బాయ్ బాయ్ పగవారా. మనకి రాత్రి డిన్నర్ అనేది లూధియానా దాటాక ఇక్కడ సర్వ్ చేస్తారు. లూధియానా నాకు తెలిసి ఫుడ్ అయితే లోడ్ చేస్తారు అనుకోండి, ఎందుకంటే ఈ ట్రైన్కి ప్యాంట్రీ లేదు, ప్రైవేట్ ప్యాంట్రీ. మన డిన్నర్ అయితే వచ్చింది. ఓకే డిన్నర్ మరి అంత సూపర్ ఏం కాదు. ఇప్పుడే లూధియానాకి అయితే వస్తున్నాం. ట్రైన్కి బాగా క్రౌడ్ పుల్ అవుతుంది. అసలు ప్రతి స్టేషన్లోనూ క్రౌడ్ ఉంటుంది. ఫుడ్ అయితే వెయిటింగ్ ఇక్కడ. లూధియానాకి 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్. అండ్ అలాగే లూధియానాలో అఫీషియల్ బ్రేక్ అని చెప్పో తెలుసా అండి, 15 నిమిషాలు. నాకు తెలిసి ఇంజిన్ డైరెక్షన్ ఏదైనా మారుతుంది అనుకుంటా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు, గెస్ట్ చేస్తున్నాను అంతే. గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు వచ్చి అరౌండ్ 6:36 అయితే అవుతుంది. సో లోకో డైరెక్షన్ అయితే మారింది.
నిన్న ఇలా వచ్చాం మనం, ఇప్పుడు ఎలా వెళ్తున్నాం. నాకు తెలిసి లూధియానా దాటాక నేను పడుకునిపోయాను. లూధియానా దాటాక హిస్సార్లో అయితే నాకు తెలిసి ఈ చేంజ్ అయ్యింది అనుకుంటున్నాను నేను, లోకో డైరెక్షను. సో ప్రస్తుతానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే మా ట్రైన్ నడుస్తుంది. గైస్ టైం ఇప్పుడు 6:44 అయితే అవుతుంది. ఈ ట్రైన్లోనే మనం దిగాం. జగత్పుర స్టేషన్లో అయితే దిగిపోయాను. జగత్పుర అనే స్టేషన్ జైపూర్కి ఒక సపోర్టింగ్ స్టేషన్. అండ్ గైస్ తెలుసు కదా, ప్రస్తుతానికి మన బేస్ వచ్చి జైపూర్ అని. మీకు డౌట్ రావచ్చు, ఏంటి జైపూర్ 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 అంటున్నారని. జైపూర్లో మా సొంత చెల్లెళ్ళు ఉంటారు, సో అందుకే మనకి జైపూర్ కూడా ఒక ఇల్లు లెక్క. ట్రైన్ అయితే ఇప్పుడు అజ్మీర్ వెళ్ళిపోద్ది. అండ్ గైస్ వాట్ ఏ జర్నీ అసలు. హెక్టిక్ అంటే హెక్టిక్ జర్నీ అండి ఇది. బాయ్ బాయ్ అమృత్సర్ అజ్మీర్ ఎక్స్ప్రెస్. జర్నీ ఎందుకు హెక్టిక్ అన్నానంటే, రిజర్వేషన్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కూడా థర్డ్ ఏసీ ఎక్కి రచ్చ చేస్తారండి. పంజాబ్ నుంచి వస్తున్నామని వాళ్ళనే కాదు, చాలా మంది డిఫరెంట్ రీజియన్స్ నుంచి ఎక్కి అసలు రచ్చ. ఓ పక్కేమో పరాగలు వాసన, రచ్చ లేపారు అనుకోండి. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జైపూర్, ఇండియా.